మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మనము నేషనల్ హైవేస్లో కామన్గా చూస్తే చాలా రకాలైనటువంటి మనకి బోర్డ్స్ కనిపిస్తాయి. అదేవిధంగా డివైడర్స్ కావచ్చు, ఏదైతే సేఫ్టీ కోన్స్కి సంబంధించి చాలా కనిపిస్తూ ఉంటాయి. సో రోడ్ సేఫ్టీలో ఖచ్చితంగా ఎక్కడ తగ్గేది లేదు అన్నట్టు చాలా రకాలైనటువంటి సేఫ్టీ ప్రికాషన్స్తోని ముందుకెళ్తున్నారు రోడ్ సేఫ్టీ అధికారులు. సో దీనికి సంబంధించి మాట్లాడుకుంటే ఇది మొత్తం ఐరన్కి సంబంధించిన ఒక డివైడర్ లాగా మనకి ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ ఏరియా గురించి మాట్లాడుకుంటే ఇది మొత్తం చాలా ఎత్తులో ఉంది ఈ రోడ్. ఒకవేళ స్పీడ్గా వచ్చిన వెహికల్ ఏదైతే ఉందో ఇక్కడ ఒకవేళ ఈ డివైడర్ లేకపోతే ఖచ్చితంగా పొలాల్లోకి దూసుకెళ్లే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎంతో కొంత ఖచ్చితంగా ఇది కాపాడుతుంది. సో వెహికల్ని ప్రొటెక్ట్ చేస్తుంది, దాంతోపాటు మన ప్రాణాలని కూడా ప్రొటెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. దీంతోపాటు మనకు ఒక డిఫరెంట్కి సంబంధించిన ఒక డివైడర్ కావచ్చు, ఏదైతే కొత్త రకమైనటువంటి డివైడర్ లాగా కావచ్చు, వేరే రకమైనటువంటి సేఫ్టీ ప్రికాషన్స్తోనైతే ముందుకొస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఒకసారి డిఫరెన్స్ ఏంటి అంటే దానికి దీనికి డిఫరెన్స్ ఏంది అనేది కూడా మనం ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో నిజామాబాద్ జిల్లాకి సంబంధించిన ఏదైతే టోల్ ప్లాజా కావచ్చు, రోడ్ సేఫ్టీకి సంబంధించిన అధికారులు పూర్తిగా ఇక్కడ రోడ్లపైన కూడా మనకి క్షుణ్ణంగా పరిశీలిస్తున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి దానికి డిఫరెన్స్ ఏముంది, సో వెహికల్కి సంబంధించి ఎంతవరకు ఇది కాపాడుతుంది అనే దానిపైన మనతో మాట్లాడడానికైతే అధికారులు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాము. సార్, అసలు డిఫరెన్స్ ఏంది, ఇది దానికి దీనికి డిఫరెన్స్ ఏంది? చాలా దగ్గర కూడా ఎక్కడ చూసినా ఐరన్కి సంబంధించిన డివైడర్స్ అయితే మనకి సైడ్ ప్రొటెక్షన్లో కనిపిస్తూ ఉంటాయి. సో దీనికి దానికి డిఫరెన్స్ ఏముంది? ఇది యాక్చువల్గా నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసిన ప్రోడక్ట్ అండి. దీన్ని బ్యాంబూ క్రాష్ బ్యారియర్ అంటాము. యాజ్ ఎ ఎన్విరాన్మెంటల్ పాయింట్ ఆఫ్ వ్యూలో దీన్ని ఇన్నోవేట్ చేయడం అనేది జరిగింది. వేరాజ్ ద సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే మెటల్ దానికి దీనికి పెద్ద వేరియేషన్ ఏం లేదు. సేమ్ లోడ్స్ అంతా అవి సేమ్ తీసుకుంటుంది. ప్లస్ కంపేర్ టు మెటల్ దానికి దీనికి కంపేర్ చేసినప్పుడు సివియారిటీ అనేది కూడా దీనికి చాలా తక్కువ ఉంటుంది. ఇంకోటి దీని ప్రొడక్షన్లో మనకి 1 టన్ ప్రొడక్షన్ చేయడానికి రిటర్న్గా మనకి ఆక్సిజన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. వేరాజ్ మెటల్ ప్రొడక్షన్ చేయడానికి CO2 అనేది రిలీజ్ అవుతుంది. సో ఎన్విరాన్మెంటల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా దీనివల్ల బెనిఫిట్స్ ఉన్నాయి. ప్లస్ ఫ్యూచర్లో దీని ప్రొడక్షన్ గురించి కూడా ఫార్మింగ్ కూడా స్టార్ట్ అవబోతుంది. వాళ్ళ లైఫ్ స్టైల్ చేంజ్ అవుతుంది. వన్స్ ఇది ప్రొడక్షన్ చేస్తున్నప్పుడు దే క్యాన్ చేంజ్ దేర్ లైఫ్ స్టైల్ ఆల్సో. సో రానున్న రోజుల్లో అంటే ఈ వినూత్న ఆలోచనకి ఇంకా శ్రీకారం చుట్టబోతా ఉన్నారా? అంటే ప్రతి హైవేలో ఇలాంటి బ్యాంబూ స్టిక్స్కి సంబంధించి డివైడర్స్ అయితే ఇది అమర్చడం జరుగుతూ ఉంది. సో సేఫ్టీ పరంగా ఇది ఎంతవరకు మనిషి ప్రాణాన్ని కాపాడుతుంది అనేది కూడా చాలామందికి ఉన్న ప్రశ్న. సో కార్కి ఎంతవరకు ఎఫెక్ట్ అయి ఉంటుంది, అదేవిధంగా ఎంతవరకు సేఫ్టీగా అది ఆపగలుగుతుంది అనేది కూడా చాలామందికి ఒక డౌట్ అనేది ఉంటుంది. సార్, అందులో అదే చెప్తున్నాం కదా, మెటల్ దానికి దీనికి పెద్ద వేరియేషన్ అంటూ ఏం లేదు. జస్ట్ అది ఎంతవరకు ఇంపాక్ట్ ఇస్తుందో, దానికి సేఫ్ చేస్తుందో సేమ్ ఇది కూడా దాని ప్రకారమే యాక్ట్ చేస్తుంది. వేరాజ్ కంపేర్ టు దానికి దీనికి సివియారిటీ ఇంకా తక్కువ ఉంటుంది. మీరు చెప్పండి, అంటే మీరు ఆల్రెడీ నేషనల్ హైవేస్కి సంబంధించి ప్రతి ప్రదేశంలో అంటే ఈ సేఫ్టీ ప్రికాషన్స్ అయితే పాటిస్తూ ఉన్నారు. సో ఈ వినూత్న ఆలోచనకు సంబంధించి అసలు ఎప్పుడు స్టార్ట్ చేశారు ఇది? యాక్చువల్గా లాస్ట్ ఇయర్ నితిన్ గడ్కరీ గారు స్టార్ట్ చేయించారు. సో ఈ మన స్టేట్లో చాలా తక్కువ జరిగింది, కానీ మహారాష్ట్ర స్టేట్లో బాగా ఇంప్లిమెంటేషన్ బాగా జరిగింది ఇది. సో అది అక్కడ చూసి ఇక్కడ కూడా ప్రతి హైవేలో ఇలా కంపల్సరీగా ఇంప్లిమెంట్ చేయాలని ఒక ఆలోచన నితిన్ గడ్కరీ గారు కంపల్సరీ చేశారు. సో ఆయన గారి ఆలోచనతో ఇక్కడ కూడా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. సో దీనివల్ల మనకి బండి డ్యామేజ్ అనేది మెటల్ దానికి దీనికి పోల్చుకుంటే ఏదైనా వెహికల్ డ్యామేజ్ అనేది చాలా తక్కువ జరుగుతుంది దీనికి. సో అడ్వాంటేజ్ ఉంది కాబట్టి అందరూ దీనికి ప్రిఫరెన్స్ ఇవ్వటం జరుగుతుంది అన్నమాట. రోడ్ సేఫ్టీ విషయంలో ఖచ్చితంగా మీ టోల్ ప్లాజాకి సంబంధించిన సిబ్బంది కావచ్చు, అదేవిధంగా నేషనల్ హైవే అథారిటీకి సంబంధించి చాలామంది అధికారులు అక్కడక్కడ మనకి ఈ సేఫ్టీ ప్రికాషన్స్కి సంబంధించిన బోర్డ్స్కి సంబంధించి ప్రతిదీ విజిట్ చేస్తూ ఉన్నారు. సో ప్రతి ఒక్కటి ప్రజలు పాటిస్తూ ఉన్నారా అనేది కూడా చాలామందికి ఉన్న ప్రశ్న. సో అది ఎంతవరకు జరుగుతూ ఉంది? హైవే మీద సైన్ బోర్డ్స్ కానివ్వండి, మార్కింగ్, స్టడ్స్, లైటింగ్, ఇవి మనం చాలా ఇదివరకు ఇంత సేఫ్టీ గురించి ఇంత ఆలోచించే వాళ్ళు కాదు. కానీ ఇప్పుడు సేఫ్టీ గురించి నేషనల్ హైవే డిపార్ట్మెంట్ చాలా ఆలోచించి
పబ్లిక్ ప్రాణాలు దృష్టిలో పెట్టుకొని చాలా యాక్షన్ తీసుకోవడం జరిగింది. సైన్ బోర్డ్స్ కానీ ఇదివరకు ఇన్ని ఉండే కాదు, ఈ మధ్య సైన్ బోర్డ్స్ కానివ్వండి ఏదైనా సరే సేఫ్టీ రిలేటెడ్ చాలా యాక్షన్ తీసుకున్నారు. కానీ పబ్లిక్లో మాత్రం అవేర్నెస్ ఇంకా రాలేదు. ఈ సైన్ బోర్డ్స్ ఉందే దీన్ని ఫాలో అవుదామే, మరి ఇట్లా ఇండికేటర్స్ ఇచ్చారే ఇక్కడ స్లో అవుదాం, వెహికల్ ఇప్పుడు మార్కింగ్ చేశారు స్లో అవుదాం అనే అవేర్నెస్ ఇంకా పబ్లిక్లో రాలేదు. ఇంకా ఓల్డ్ స్టైల్లోనే రాంగ్ రూట్లో వెళ్తే ఏమవుతుందిలే, స్పీడ్ తగ్గించుకున్న స్పీడ్కి వెళ్తే ఏమవుతుందిలే అన్న ఆలోచనతోనే పబ్లిక్ వెళ్తున్నారు. సో దానివల్ల ఇప్పుడు మనం ఈ నేషనల్ హైవే మీద యావరేజ్గా 2 రోజులకు ఒక ప్రాణం కోల్పోతుంది. ఈ యావరేజ్గా 2 రోజులకు ఒక ప్రాణం పోతుంది. రిక్వెస్ట్ చేసుకునేది ఏంటంటే అందరూ రూల్స్ పాటించండి. మీరు రూల్స్ పాటించి కుటుంబం అంతా మీ మీద డిపెండ్ అయ్యింది కాబట్టి మీరు ప్రాణాలతో ఉంటే మీ కుటుంబం అంతా సంతోషంగా ఉంటుంది. అదే కాదు మన గవర్నమెంట్ కానివ్వండి, హైవే అథారిటీ కానివ్వండి, ఎవరైనా అందరూ ప్రశాంతంగా ఉండొచ్చు. ఇప్పుడు ఈ యాక్సిడెంట్లు అయిన దగ్గర నుంచి అందరికీ టెన్షనే, ఇంట్లో వాళ్ళకి టెన్షనే, హైవే డిపార్ట్మెంట్కి టెన్షన్, ఈ టోల్ గేట్ వాళ్ళకి అందరికీ టెన్షనే. అంటే సార్ యాక్చువల్లీ చాలామందికి ఉన్న క్వశ్చన్ కూడా హైవేస్లో మెయిన్గా కనిపించేది సైన్కి సంబంధించిన బోర్డ్స్ కనిపిస్తూ ఉంటాయి. లిమిట్ అనేది 30 to 40, 50, 60 అనేది అక్కడక్కడ బోర్డ్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. అసలు ఆ ఇండికేషన్ అసలు ఏంది అనేది కూడా చాలామందికి తెలియదు. సో దాని గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? సార్ యాక్చువల్గా ఈ మన నేషనల్ హైవే 45 అనేది స్పీడ్ లిమిట్ 80కి డిజైన్ చేయబడింది. సో ఏ వెహికల్ అన్నా 80 క్రాస్ చేసి రన్ అవ్వకూడదు. అది ఫస్ట్ క్రైటీరియాది ఈ రోడ్డు మీద. ఇంకోటి సెకండ్ ఏంటంటే ఏదైతే విలేజెస్ వస్తాయో రూరల్ ఏరియాస్ వచ్చినప్పుడు ఆ ఎంట్రీ పాయింట్స్ దగ్గర మేము 60 స్పీడ్ లిమిట్ బోర్డ్స్ 40 లిమిట్స్ పెడతాం. ఏంటంటే ముందు జంక్షన్ రావచ్చు, ఏదన్నా రావచ్చు, 80లో పోయినా కానీ దెర్ ఈజ్ ఎ ఛాన్స్ ఆఫ్ ఇన్సిడెంట్. సో ఆ స్పీడ్ ఆ ప్లేస్లో 60, 40 స్పీడ్లో రెడ్యూస్ అయితే ఏదన్నా పర్సన్ క్రాస్ అవుతున్నాడో సంథింగ్ సడన్లీ, ఎందుకంటే అది రూరల్ ఏరియాలో ఎవరన్నా మూమెంట్ సడన్గా చేయొచ్చు. సో అలాంటి ఇన్సిడెంట్స్ అవాయిడ్ అవుతాయి అని చెప్పి ఆ లొకేషన్స్లో స్పీడ్ లిమిట్ తగ్గిస్తాం. బట్ వీ అబ్జర్వ్ దట్ నో వన్ ఫాలో ద స్పీడ్స్. రూరల్ ఏరియాలో కావచ్చు, అదేవిధంగా నార్మల్గా ఈ హైవేకి సంబంధించి మాట్లాడుకుంటే మనకి నియర్ బై ఉన్న విలేజ్ గన్నారం విలేజ్. సో గన్నారం విలేజ్ దగ్గర చాలా యాక్సిడెంట్ అనేవి జరుగుతుండే ఇంత గతంలో. సో అక్కడ ఒక విలేజ్కి వెళ్ళే టైంలో ఖచ్చితంగా ఒక లైనింగ్స్ అనేవి ఖచ్చితంగా కనిపిస్తూ ఉంటాయి. సో వాటిని ఎవరు అసలు కేర్ చేసే అవకాశమే లేదు. సో దాని గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? సార్ యాక్చువల్గా అది ఏంటంటే దాన్ని ట్రాన్స్వర్స్ బార్ మార్కింగ్ అంటారు. అది ఏం చేస్తుందంటే మీరు స్పీడ్గా పోతున్నప్పుడు దాని థిక్నెస్ 6 mm వరకు ఉంటుంది. సో టైర్ అనేది స్లైడ్ జర్క్ ఇస్తుంది, అది డ్రైవర్ని అలర్ట్ చేయడానికి. సో ముందు మీరు ఇక్కడ స్లో అవ్వాలి, ఆ స్పీడ్ అట్లీస్ట్ ఆ స్పీడ్లో ఆ జర్క్ వచ్చినప్పుడైనా డ్రైవర్ బ్రేక్ వేస్తాడు, స్లో అవుతాడు అనే ప్రొవిజన్తో వాటిని గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేయడం అనేది జరిగింది. సో ఇలాంటి అవేర్నెస్కి సంబంధించి ప్రతి ఒక్కరికి తెలియాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడున్న జనరేషన్లో చాలామంది డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా కూడా చాలామంది డ్రైవింగ్ చేస్తూ ఉన్నారు. పిల్లలు మెయిన్గా ఇప్పుడు ఈ సమ్మర్ అకేషన్లో బయటకి ట్రిప్స్ అని వెళ్తూ ఉంటారు, బైక్స్ అని తీస్తూ ఉంటారు. ఇప్పుడు ఎండలు చాలా విపరీతంగా దంచుతూ ఉన్నాయి. సో ఆ టైంలో వాళ్ళ పేరెంట్స్ కావచ్చు, వాళ్ళు ఖచ్చితంగా రెస్ట్ తీసుకునే పరిస్థితిలో భాగంగా వాళ్ళు కీ తీసుకొని బయటకు వెళ్తూ ఉంటారు. సో రూల్స్ అనేవి చాలామందికి తెలియదు చిన్నపిల్లలకి. సో పిల్లలకి ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ రూల్స్ పరంగా? సార్ పిల్లలకి ఒకటే చెప్తాను సార్, యాజ్ పర్ మన ఇండియన్ స్టాండర్డ్ ప్రకారం వన్స్ దే గెట్ ద లైసెన్స్ దెన్ ఓన్లీ దే షుడ్ డ్రైవ్ ద వెహికల్. బీ సేఫ్, మేక్ ద అదర్స్ ఆల్సో సేఫ్. సో ఈ రోడ్ సేఫ్టీకి సంబంధించి మాట్లాడుకుంటే ఖచ్చితంగా మీరు తగు జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పేసి కూడా మనకి కేంద్ర ప్రభుత్వం నుంచి మీకు ఎట్లాంటి ఆదేశాలు అయితే రావడం జరుగుతూ ఉంటున్నాయి. సో సేఫ్టీ పరంగా మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? సేఫ్టీ పరంగా లాస్ట్ ఇయర్ 15-20 సర్వే ప్రకారం కొన్ని బ్లాక్ స్పాట్స్ లొకేషన్స్ ఐడెంటిఫై అయినాయండి. వాటిని రెక్టిఫై చేయడానికి అథారిటీ నేషనల్ హైవే ఆఫ్ ఇండియా వాళ్ళు కొన్ని రెమిడియల్ మెజర్స్ కింద సర్వీస్ రోడ్స్ ఎక్స్టెన్షను ప్లస్ మీడియం లైటింగ్ జంక్షన్ ఇంప్రూవ్మెంట్ కింద యాక్టివిటీస్ చేపట్టింది. అరౌండ్ 8 లొకేషన్స్ కంప్లీట్ చేశాము. అండ్ 1 more లొకేషన్ 9th లొకేషన్ గాంధారి క్రాస్ రోడ్ దగ్గర ఒక ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ అనేది ఇంకా నడుస్తుంది. దట్ విల్ బి కంప్లీటెడ్ ఇన్ నెక్స్ట్ couple of 1 month.
ఫర్దర్గా ఈ ఇయర్ కూడా 11 బ్లాక్ స్పాట్స్ లొకేషన్స్ అనేది ఐడెంటిఫై చేశాము. అవి కూడా డెవలప్మెంట్ కింద ప్రపోజల్ సబ్మిట్ చేశాము. రానున్న 1 year లోపు వీ విల్ ట్రై టు కంప్లీట్ దట్ ఆల్సో. థ్యాంక్ యూ సార్. మనం చూడొచ్చు చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. మన ఈ బ్యాంబూ స్టిక్స్కి సంబంధించి మనము మాట్లాడుకుంటే చాలా మంచి కాన్సెప్ట్తోని ముందుకెళ్లారు. ఏదైతే నితిన్ గడ్కరీ గారికి సంబంధించి ఏదైతే వినూత్న ఆలోచనతోని ముందుకొచ్చిరంట. అంటే ప్రతి హైవేలో కూడా మనకి ఐరన్కి సంబంధించిన రాడ్స్ ఏదైతే మనకి సేఫ్టీ ప్రొటెక్షన్గా వాడుతూ ఉంటారు. కానీ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారి ఆలోచన మేరకు ఇలాంటి బ్యాంబూ స్టిక్స్తోని ఇలాంటి సేఫ్టీ ప్రికాషన్స్ అయితే పాటించడం జరుగుతూ ఉందని చెప్పేసి చెప్తా ఉన్నారు. రానున్న రోజుల్లో ఇది చాలా మంచి ఫార్మింగ్ లాగా, అదేవిధంగా చాలా మందికి ఉపాధిగా అయ్యే అవకాశం కూడా ఉందని చెప్తా ఉన్నారు. సో మెయిన్గా హైవేస్ గురించి మాట్లాడుకుంటే రోడ్ సేఫ్టీలో భాగంగా ఖచ్చితంగా వాళ్ళు మాక్ డ్రిల్ కూడా నిర్వహిస్తున్నారు. తగు జాగ్రత్తలు తీసుకోవాలి, లేకపోతే ఖచ్చితంగా క్షణాల్లో ప్రాణాలు పోయే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా మనకి చెప్పడం జరుగుతూ ఉంది. సో ఖచ్చితంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. రోడ్లపైన ఉన్న ఏదైతే వార్నింగ్ బోర్డ్స్ కావచ్చు, సైనింగ్కి సంబంధించిన బోర్డ్స్ కొన్ని ఉంటాయి, ఏదైతే 30 లిమిట్, 40 లిమిట్, 50 లిమిట్ అనేది అవి ఖచ్చితంగా పాటిస్తేనే ఖచ్చితంగా మీ ప్రాణాలతో పాటు వేరే వాళ్ళ ప్రాణాలను కూడా కాపాడే పరిస్థితి ఉంటుందని చెప్పేసి రోడ్ సేఫ్టీ అధికారులు అయితే మనకి చెప్పడం జరుగుతూ ఉంది. సో ఇది ఇవాళ ఇన్ఫర్మేటివ్ వీడియో.